ఎవరైనా జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యుల వారు ఎంత అందమైన మాటలు చెప్పేశారో తెలుసా అండి? పిచ్చాడా, ఇవన్నీ నీవని విర్రెక్కిపోతున్నావు, ఈ పద్యం ఓసారి రోజు తలుచుకో అన్నారు. నిజంగా ఈ పద్యం ఓసారి ఆఫీస్కి వెళ్లే ముందు తలుచుకుని వెళ్ళి రాత్రి పడుకోబోయే ముందు ఆ శ్లోకం చదువుకు పడుకుంటే విర్రి తగ్గిపోతుంది. ఆయన అన్నారు, యవపిత్తోపార్జన సక్త స్తవన్నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాకోపిన పృచ్చతి గేహే. నాన్న రోజు నిడదవలెడుతున్నావు, ఇంటికి వస్తున్నావు, డబ్బులు తీసుకొస్తున్నావు, జీతం పట్టుకొస్తున్నావు కాబట్టి బాగున్నావా 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 నాన్నగారు బావగారు మామయ్య గారు బాబాయ్ గారు ఇన్ని వరుసలు. కానీ ప్రత్యాయాంతికతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా సంరక్ష రక్షాసున. కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో పరమేశ్వరుడు గ్రసించేస్తున్నాడు. ఒకనాడు నీ శరీరం జర్జరీభూతం అయిపోతుందిరా, ఇది కదలలేదు. ఆనాడు ఇది కదలదు, మొరాయిస్తుంది. నాకు ఓపిక అయిపోయిందో, నేను తిరగలేను, తిప్పినన్నాళ్ళు తిప్పావు, ఇక నువ్వు తిప్పినా నీ తిరగనంటుంది. ఆ తిరగలేనన్ననాడు నువ్వు చేయగలిగిందేముందిరా? నువ్వు తిరిగినన్నాళ్ళు తీసుకొచ్చావే ద్రవ్యం, ఆ ద్రవ్యం కోసం నిన్ని అనుబంధాలు పెట్టి పిలిచిన వాళ్ళున్నారే, వాళ్ళెవ్వరూ వార్తాకోపిన పృచ్చతిగే. ఇది అబద్ధం కదండి, నీళ్ళలో లేదు. ఆయన పాపం ఎక్కడికి రాలేరండి అని ఒక గది ఒకటి కేటాయించేస్తారు. దానికి కారాగారానికి పెద్ద తేడా ఏమి ఉండదు. అందులో కూర్చోబెడతారు. వేళ పట్టున తీసుకెళ్లి ఇంత పదార్థం ఒకటి పెంపుడు కుక్కకి పెట్టినట్టు పెడతారు. ఆ పదార్థం తింటారు. ఆఖరణ బాగుండదు కాబట్టి ఎవరైనా శుభకార్యానికి పిలవడానికి వస్తే, మాయగారు మీరు తప్పకుండా రావాలి మళ్ళీ పెళ్లికి అంటే, ఒకట్లేండి పాపం ఇది అనవసరంగా మిమ్మల్ని ఇలాంటప్పుడు తిప్పి కదిపి చేస్తే మీకు ఇబ్బంది, శుభకార్యానికి వచ్చి మీకేమైనా అయితే మళ్ళీ మంగళాశాసనం ఒకటి, పెళ్లికి ఇబ్బంది వస్తుంది, వద్దులేండి విశ్రాంతి తీసుకోండి అంటాడు. వీడు తిరుగుడంతా ఏమైంది, నిష్ప్రయోజనమై కూర్చుంది. అందుకని నువ్వు అప్పుడు కృతజ్ఞత ప్రకటించినా ప్రకటించకపోయినా ఇక్కడ ఉన్నాడు రా పరమేశ్వరుడు. వాడికి ఒక్కసారి నమస్కారం చేయడం నేర్చుకోరా ఓపిక ఉన్నప్పుడు. ఎవరు చెప్తారండి స్వాంతన వచనాలు? ఎవరు చెప్తారు? భగవానుడి వైపుకి మనసుని తిప్పగలిగినటువంటి మాటలు గురువు చెప్తాడు. అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవై నమః. ఆ గురువు కోరుకునేదే ఉంటుంది. ఆ గురువు ఏం ఆశించాడు? అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు అజ్ఞానాన్ని ధ్వంసం చేస్తాడు. మనం కూడబెట్టుకుంటాం, దీన్ని వెట్టి మూట అంటారు. ఇది ప్రతివాడికి ఒకటి తగిలించి ఉంటుంది, మనకి తెలియకుండానే ఉంటుంది. ఇప్పుడు పాన్ కార్డులు ఎలా ఉంటున్నాయో ప్రతివాడికి, అలాగే ప్రతివాడికి కూడా ఓ మూట ఒకటి తగిలించి పంపిస్తాడు పరమాత్మ. దీన్ని వెట్టి మూట అంటారు. ఈ వెట్టి మూట అంటే అంతా మొయ్యలేడని మనం ఏం చేస్తామంటే, సాధారణంగా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎక్కువ పెట్లంలో పెట్టుకుని ఎక్కుతాం కదా రైలు, ఒక్కొక్కటే మోసి ప్లాట్ఫామ్ మీదకి దింపుకుంటాడు. అలాగే మనం చేసినటువంటి కర్మ పర్వతముల కింద పడిపోయి ఉంటే ఈ జన్మలో అనుభవించడం కోసమని ఓ సంచిలో అవన్నీ నింపి పంపిస్తాడు. చేసినవన్నీ మంచి కర్మలే అయితే వచ్చేవన్నీ సుఖాలే వస్తాయి. కానీ అన్ని మంచి కర్మలు ఎందుకు చేశాము? దాంతో పాటు చెడు కర్మలు చేయలే, మరి దాని ఫలితాన్ని ఇంకోటి అనుభవిస్తాడా? మనమే అనుభవించాలి. అందుకని సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, రెండింటినీ సంచి తగిలించి పంపిస్తాడు. విడిపనేమిటి అందులోంచి వస్తూ ఉంటుంది. ఇదే రామాయణంలో అయోధ్యకాండలో చెప్తారు. అసంకల్పితమే విహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మత. ఇవన్నీ నా వల్ల అవుతున్నాయి, నేను అనుకుంటున్నాను, నేను చేసేస్తున్నాను అంటాడు. వెనకాల ఉండి నడిపించేవారు వీడొకడున్నాడు, వాడు నడిపిస్తుంటాడు. అందుకని ఈ వెట్టి మూటలోంచి తీసి ఒక్కొక్కటి అనుభవిస్తూ ఉంటాడు. పోనీ ఏమైనా ఖాళీ చేసుకుంటాడా? మళ్ళీ నే చేశానని కర్తృత్వంతో కర్మ చేసి మళ్ళీ ఆ వెట్టి మూట అంతా నింపుకుంటాడు. నింపుకుని శరీరం మారుతాడంతే. భాగవతం చదివితే ఎంత చక్కగా చెప్పేశారంటే, ఈ శరీరాన్ని వదిలిపెట్టేసే ముందు ఒక చిన్న రిట్రీట్ ప్రాసెస్ అయిపోతుంది. గజేంద్ర మోక్షంలో చెప్తారు. ఒక్కసారి ఈ ఇంద్రియాల్లో ఉండేటటువంటి శక్తి అంతా వెనక్కి వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది. ఆ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మ వెళ్ళిపోయే ముందు, ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు పిల్లాన్ని చేత్తో పట్టుకుని అమ్మ బయటికి వెళ్ళినట్టు జీవుణ్ణి వెంట పెట్టుకుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కోట్ల రంధ్రాలు, 2 కళ్ళు ఉన్నాయి, 2 ముక్కులు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఓ నోరు ఉంది, ఓ మలద్వారం ఉంది, ఓ మూత్రద్వారం ఉంది, కొన్ని లక్షల రోమకూపాలు ఉన్నాయి. వీటిల్లోంచి ఏదో ఒక ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోవడం ఎవ్వరికీ కనబడదు. వాడు వెళ్ళిపోగానే విడిపోయాడు అంటారు. ఈ శరీరాన్ని తీసుకెళ్తారు, దగ్ధం చేసేస్తారు. ఇది ఆ వెళ్ళిపోయే ముందే
తను ఏ రకమైనటువంటి కర్మ కోసమని ఇంత తాపత్రయపడిందో అది చిట్ట చివర ఊపిరిగా పెట్టుకుని వేరొక శరీరాన్ని వెతుక్కుని ఒక ఆకు మించి వేరొక ఆకు మీదకి గొంగళీ పురుగు వెళ్ళిపోయేటప్పుడు వెనక కాళ్ళని విడిచిపెట్టి ముందు కాళ్లతో పట్టుకున్నట్టు ఒక ఉపాధిని విడిచిపెట్టి ఇంకొక ఉపాధిలోకి వెళ్ళిపోతుంటాడు. ఇప్పటి వరకు ఈ ఉపాధి, ఆ జీవుడే ఇంకొక ఉపాధిలో ఉంటాడు. ఆయనే ఎప్పటి నుంచో కోరిక, కొడుకు పెద్ద ఆఫీసర్ అయి కారు కొనుక్కుంటే ఆ కారులో వెనక సీట్లో తాను కూర్చుని కిటికీ అద్దం దింపేసి ఆ కిటికీలోంచి వెళ్ళిపోతుంటే ఆ కిటికీలోంచి చూస్తుంటే అప్పటి వరకు తన సామాన్యుడిగా చూసిన వాళ్ళు అమ్మో కలెక్టర్ గారు తండ్రి అండి కోటేశ్వరారు అని చెప్పి చూడాలని కలలు కంటాడు. ఆ కానీ ఏమవుతాయి, ఆయుర్దాయం పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది. ఈలోగా వాడికి ఏమైనా అయిందనుకోండి, ఆ కోరిక ఉండిపోయిందనుకోండి, జీవి మారుతాడు, కుక్క శరీరంలోకి వస్తాడు, ఆ ఇంట్లోనే ఉంటాడు. ఆ కొడుకు మీద తాపత్రయం, అందుకని కొడుకు ఇంటికి రాగానే వెళ్ళి కాళ్ళ చుట్టూ తిరిగేస్తుంటాడు. వీడు చీచీ చీచీ అని పక్కకి తోసేస్తుంటాడు. అయినా ఎక్కడికి పోతుంది సంస్కారం? ఆ గత జన్మలో ఉన్నటువంటి ప్రేమ. కాసేపు కొడుకుతో తిరగాలని కోరిక, ఆయన గొలుసు పట్టుకుని కాసేపు అటు ఇటు తిప్పి తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తాడు. వాడు వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటాడు, వాడు వస్తే సంతోషపడిపోతూ ఉంటాడు. ఆఖరికి కారు ఎక్కించుకుంటాడు, వెనక సీట్లో కూర్చుని నాలిక బయటికి జాపి హాహాహా అంటూ ఆ కారులో వెళ్ళిపోతుంటాడు. జీవుడు మారాడంటే ఉపాధి మారాడు, లోపల ఉన్నవాడు ఒకటే, ప్యాకింగ్ మెటీరియల్ మారిపోతుంటుంది. అందుకని నానా నువ్వు అనుకుంటున్నటువంటి ఇది నువ్వు కాదురా, ఇది నువ్వు అనుకుంటే ఇలాంటివి ఉండిపోతాయని సంతోషపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారా. కొంచెం పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గంధపు చెక్కల్లో కలిపోయారు, మామూలు వాళ్ళందరూ చింతకర్రల్లో కలిపోయారు. తప్పించి ఉండిపోయిన వాడు ఎవడూ లేడు. ఇది ఉండమన్నా ఉండదు నాన్న, లోపల ఉన్న ఆత్మ నువ్వు అని గురువు చెప్తాడు. చెబితే వీడికి వైరాగ్యం కలుగుతుంది, కలిగితే ఆ వైరాగ్యం చేత చెయ్యవలసిన మంచి పనులు చేస్తాడు. ఆ మంచి పనులు చేస్తే తను మనుష్య ఉపాధిలోకి వచ్చాడు కాబట్టి మెట్టెక్కుతాడు. ఇది ఒక్క మనుష్యుడే చెయ్యగలడు, ఇతర జీవులకి కుదరదు. మీరు ఒక కుక్కని తీసుకొచ్చి దక్షిణామూర్తి స్తోత్రం చెప్తానన్నారనుకోండి, ఆయన్ని పిలవకండి మనకి చెప్పేవాడు కాదు ఆయన అంటారు. అందుకని మనుష్యుడైతేనే వచ్చి కూర్చుని వినగలడు. ఒక దేవాలయంలోకి వెళ్ళాలంటే మనిషి అయితేనే వెళ్ళగలడు. ఒక దీపం వెలిగించాలంటే మనిషి అయితేనే వెళ్ళగలడు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. నిజంగా చెప్తున్నాను, ఒక దేవాలయం పక్కన టేకు చెట్టు అయి పుట్టారనుకోండి, ఆ టేకు చెట్టు నిటారుగా పెరుగుతోందనుకోండి, కార్తీక పౌర్ణమి నాడు అందరూ వచ్చి దీపాలు పెడుతున్నారనుకోండి లోపల, అందులో కూడా వృద్ధి క్షయం ఉన్నాయి కదా, పెరుగుతోంది కదా, లోపల జీవుడు ఉన్నాడు కదా. ఆ టేకు చెట్టు అక్కడి నుంచి చూసి ఇంతకు ముందు నేను మనుష్యుణ్ణే, ఈ శివాలయం వెనక వీధిలోనే ఉండేవాణ్ణి, ఒక్కనాడు గుళ్ళోకి వెళ్ళలేదురా, ఇలా నేను కూడా ఒక్క దీపం పెట్టుంటే ఎంత అదృష్టాన్ని పొందుండేవాణ్ణో, ఆ గుళ్ళోకి వెళ్ళుండేవాణ్ణి. ఇవాళ ఇంతమంది ఎన్ని తరాలు చూశానో, ఇదిగో ఇలా పెరుగుతున్నాను. ఆఖరికి దీన్ని తరుక్కుపోయి తలుపులు గోడలు చెక్కలు చేసుకునేవాడు వస్తాడు, ఎందుకురా ఈ బతుకుని ఏడుస్తుంది. అందుచేత శంకర భగవత్పాదులు దేని కొరకు తలకొట్టుకుని బాధపడ్డారు? మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సమాశ్రయణము. అందుకని నాయన మనుష్య జన్మ వచ్చిందిరా జాగ్రత్త అంటాడు గురువు. అందుకని ఆ గురువు యొక్క రుణం తీర్చుకునేది కాదు.